అలాగే అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలండి. ఈ పక్కన ఉన్న సహోదరి నా సన్నిధికి వస్తున్నారు. దేవుడి వారాలు చెప్పగా ఆమెకి శరీరంలో గడ్డలంతా క్యాన్సర్కి సంబంధించిన గడ్డలండి. ఏ గడ్డ వచ్చినా అది క్యాన్సర్ కింద మారిపోతుంది. మనకి ఏది వచ్చినా సరే అది చాలా ప్రమాదం. కాబట్టి అలాంటి గడ్డలతో ఎన్నో హాస్పిటల్ తిరిగారంట. ఏలూరు ఎన్నో హాస్పిటల్ తిరిగితే డాక్టర్లు చెప్పిన మాట, ఈ ప్రమాదకరం, అర్జెంట్గా ఆపరేషన్ చేసే గడ్డలు తొలగించాలి, లేకపోతే మీరు ఈ క్యాన్సర్ కింద మారిపోయి మీరు ప్రమాదంలో ఉంటారని చెప్పారంట. ఏలూరులో కూడా చాలా హాస్పిటల్ తిరిగారని సహోదరి చెప్తుంది. కానీ దేవుడున్న స్థలం కదా యెహోవా ప్రార్థన మందిరం, ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మాట రిలీజ్ అయితే నాకు స్వస్థత వస్తుందని నమ్మి ఈ తైలు వచ్చారంట. వారాలతో తిరుగుతుండగా ఆ తైలు తాగుతుండగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. ఈ గడ్డలు ఏమైపోయాయి? ఈ గడ్డలో ఎవరు తీశారో? మేము ఆపరేషన్ చేసి తీయాలిగా చెప్పాము కదా మీకు, మరి ఎలాగపోనాయి, ఎవరు తీశారని అడిగారు. చూసారా? డాక్టర్లకు వచ్చిన ఆ గడ్డలు మేము తొలగించాలి, నీకు చెప్పాము కదా, మీకు ఆపరేషన్ పడుతుంది రాత్రి అన్నాం కదా, ఇప్పుడు వచ్చాం స్కానింగ్ తీసాం, లేవేంటి ఏమైపోయాయి అని డాక్టర్లు ఆశ్చర్యపోయారంట. వచ్చేటప్పుడు అధికారి అన్నారంట, నీకు ఏ ఆపరేషన్ పడదు, దేవుడు మాట్లాడుతున్నారు, వస్తుంది అని ముందే చెప్పారంట. దేవుడు అయ్యగారి ద్వారా మాట్లాడంట. ఆ రీతిగా స్కానింగ్ వెళ్తే లేకపోతే వాళ్ళే ఆశ్చర్యపోయారంట. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. గమనించండి, కడుపులో ఉన్న కంతులకి ప్రతి చోట ఆపరేషన్. నీకు అర్థం కాకపోవచ్చు దూరం నుంచి రిపోర్ట్లు చూసారా? పాత రిపోర్ట్, కొత్త రిపోర్ట్. పాతది ఇది కొత్తదా? ఒకసారి కెమెరా ఓపెన్ చేయించు. కెమెరా ఓపెన్. కడుపులో కణితలు ఉన్నాయి, ఆపరేషన్ పడద్దని చెప్పి దాదాపు అది పాత రిపోర్టు. గడ్డలు ఉన్నాయి, కణితలు ఉన్నాయి, ప్రమాదం, ఆపరేషన్ చేయాలని. ఇది కొత్త రిపోర్ట్, నార్మల్ రిపోర్ట్. గడ్డలు ఎవరు తీశారని డాక్టర్లు ప్రశ్నించిన రిపోర్టు. ఎవరు తీశారంట? యెహోవా ప్రార్థనలో ఉన్న దేవాది దేవుడు తొలగించారు. ఆయన మాట ఇక్కడ సాక్ష్యముగా ఉన్నది కాబట్టి మరొకసారి ఎంత కొట్టినా తక్కువ, మరొకసారి భయపడతాం. చచ్చిపోతావు, ఆ గడ్డలు పగిలిపోతాయి, కడుపులో పోతాయి, నువ్వు వెళ్ళిపోయినావు. నేను అక్కడికి వెళ్ళేదాన్ని కదండి, దేవుడు నమ్ముకొని దేవుడి మీద ఉండేదాన్ని. దేవుడు మాటతో వారాలు గడిపారు, అద్భుతమైన కార్యం. రైట్.